Hi everyone, we are from Hygiene Water Tank Cleaning Service in Visakhapatnam. మనకి వైజాగ్లో ఎవరికైనా వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అవసరమైతే తప్పకుండా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు అయితే మనం వైజాగ్లో శంకర్ మఠం నియర్ బైలో ఈ వాటర్ ట్యాంక్ అనేది చేస్తున్నాం. అపార్ట్మెంట్ ఓవర్ వాటర్ ట్యాంక్స్ ఇవి. సో మనం మిషనరీ యూస్ చేసి వాటర్ ట్యాంక్ అనేది క్లీన్ చేస్తాం. సో రెగ్యులర్గా వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అనేది చాలా అవసరం. చాలామంది వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఎందుకులే అన్నట్టు పట్టించుకోరు. చూసారు కదా ఈ వాటర్ ట్యాంక్ ఎంత బురద పట్టేసి ఉందో. సో మేము వాల్స్ కూడా చూసారు కదా పైన కూడా ఏ విధంగా క్లీన్ చేస్తున్నాము. సో వాటర్ ట్యాంక్ రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎయిర్ లాస్ అవుతుంది. అదేవిధంగా మన ఇంటిలో ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఆ ప్యూరిఫైయర్స్ కూడా పాడైపోతాయి. వాటి ఫిల్టర్స్ కూడా మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. తొందరగా అవ్వాల్సిన టైం కన్నా ముందే చేంజ్ చేయాల్సి వస్తుంది. ఆ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో చాలామంది ఆ విషయాన్ని పట్టించుకోరు. దానివల్ల రెగ్యులర్గా అవి పాడవుతూ ఉంటాయి. వాటికి మాత్రం మనీ ఖర్చు పెడుతూ ఉంటారు. సో అందరూ కూడా తప్పకుండా వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. అండ్ ఈరోజు మనం చూసారు కదా వాటర్ ట్యాంక్ ఎలా ప్రెజర్ యూస్ చేసి మనం పైన అంతా ఎలా క్లీన్ చేస్తున్నామో. సో మన వాటర్ ట్యాంక్ అనేది వెరీ హైజీనిక్గా క్లీన్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా ఏ పార్ట్ కూడా వదలకుండా మనం క్లీనింగ్ అనేది చేస్తాం. సో వాటర్ ట్యాంక్ లోపల కూడా ఎవ్రీ సైడ్ 6 సైడ్స్ కూడా ఈ హైజెట్ ప్రెషర్ వాషర్ యూస్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా మన క్లీనింగ్ అనేది ఉంటుంది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు మేము ఏ విధంగా వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తున్నాం అనేది. సో నార్మల్గా చేసేదానికి మనం చేసే క్లీనింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మాన్యువల్గా ఏదో మనిషి దిగి చేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు. సో ఈ విధమైన క్లీనింగ్ అనేది ఖచ్చితంగా 100% మేము చేసినట్లయితే అది రాదు. అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉన్నారు కదా, చేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు చాలామంది. సార్ మీరే అబ్జర్వ్ చేయండి, మేము చేసే విధంగా వాళ్ళు చేయగలరా? ఇదే నీట్నెస్ వస్తుందా? ఒకసారి మీరే క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ మనకి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. దాన్నే నెగ్లెక్ట్ చేస్తారు. సో వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేసుకోకపోవడం వల్ల ఇటువంటి బురద వాటర్ యూస్ చేయడం వల్ల మన హెల్త్కి చాలా ప్రాబ్లం వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ కోసం అంత ఖర్చు పెట్టే బదులు రెగ్యులర్గా వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకొని హెల్తీగా ఉండడం చాలా బెస్ట్ ఆప్షన్. సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత మన వాటర్ ట్యాంక్ ఎలా ఉందో ఒకసారి చూడండి, ఏ విధంగా క్లీనింగ్ చేసామనేది. సో ఎవరికైనా అవసరమైతే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి.